సో ఈరోజు రెండు రకాల అంశాల గురించి మనం చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకోవాలి మిత్రులారా. ఒకటి, నిన్న ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి స్కామ్ పైన కేటీఆర్, అదేవిధంగా అరవింద్ కుమార్, ఇంకొకరు ఎవరైతే ఉన్నారో బిఎల్ రెడ్డి అని చెప్పేసి ఈ ముగ్గురి పైన కేసు ఏసీబీ నమోదు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో దాని గురించి నిన్న కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు తెలంగాణ ప్రజలని ఏ విధంగా మభ్యపెట్టాలి, ఏ విధంగా డైవర్ట్ చేయాలి, ఏ విధంగా ఈరోజు ఈ కేసులో తన ప్రమేయం లేదని చెప్తూ ఈరోజు రేవంత్ రెడ్డి అసలు ఆయన పైన కేసు పెట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు. దాని గురించి కూడా ప్రజలని ఏ విధంగా తప్పుదో పట్టిస్తున్నాడు, అబద్ధాలని అందంగా ఏ విధంగా ప్రజలకు చెప్తున్నాడో ఒక్కసారి మనం దాని గురించి డీటెయిల్డ్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. దానికంటే ముందు ఒక బ్యానర్ ఈరోజు ఒక పెట్టడం జరిగింది. అసెంబ్లీ వేదికగా కేటీఆర్ని గట్టిగా ఇరికించినటువంటి హరీష్ అంటూ ఈరోజు ఇంకొక విషయం కూడా దీని గురించి చర్చించిన తర్వాత ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి స్కామ్ పైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. అయితే ఈరోజు మనం ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం, కల్వకుంట్ల కుటుంబంలో తారాస్థాయికి విభేదాలు చేరాయి, ఈరోజు ఒక ఆధిపత్య పోరులో పీక్ స్టేజ్కి వెళ్ళింది అనేది చాలా స్పష్టంగా మనం ఎప్పటి నుంచో కూడా చెప్తా ఉన్నట్టు విషయం అందరూ కూడా తెలుసు. అయితే దీనిలో భాగంగా ఇప్పటికే అనేకమైనటువంటి కేసులతోటి కేటీఆర్ ఎప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారంటే ఒక భయంతో ఉంటే, ఇంకొక వైపు హరీష్ రావు పకడ్బందీగా కేటీఆర్ను ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, అది కూడా అసెంబ్లీ వేదికగా. ఒకసారి దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాం మిత్రులారా. ఎందుకంటే నిన్న ఏసీబీ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి నిన్న అంత పెద్ద ఎత్తున కేసు అయినటువంటి విషయం, కేసు అయిన కొద్దిసేపట్లోనే ఈరోజు ఈయన పైన, ఎవరిపైన, హరీష్ రావు అనే వ్యక్తి ఇంకొక స్కామ్ కూడా తెరపైకి తీసుకొచ్చాడు. దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం, ఇది చూసిన తర్వాత దీని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. ఈ రోజు వారే డిమాండ్ చేసింది, ఈ ఔటర్ రింగ్ రోడ్ అమ్మకం మీద మీరు విచారణ వేయండి అని. నేను మనస్ఫూర్తిగా, వారు మనస్ఫూర్తిగా విచారణకి ఏదైతే అడిగిందో వెనకాల వారు కూడా చదువు వచ్చినా రాకపోయినా వారు కూడా వారికి మద్దతు పలికినందుకు వారిద్దరి కోరిక మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంను నిర్వహించి ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా. నేను ఎక్కడ కూడా విచారణ మేమనలే, అక్కడ నుంచి బట్టిగా లేచి వీ వెల్కమ్ విచారణ, దాన్ని మేము ఎంత పోము, వీ వెల్కమ్. కానీ విషయం చెప్పదలుచుకున్నా అంటే ఎంత కన్వీనియంట్ గా ముఖ్యమంత్రి గారు మాట మారుస్తారు అనేది రాష్ట్ర ప్రజలకు మీకు రికార్డులు చూస్తే తెలుస్తుంది. బట్టి గారు లేచి పదే మీలాగా ఓఆర్ఆర్ అమ్ముకోలేదు అంటే మీకు అంత ఇష్టం లేకపోతే దాన్ని రద్దు చేయండి, వాపస్ తీసుకోండి అని నేను అన్నా. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేచి సరే విచారణ వేస్తామన్నారు, మీ వెల్కమ్. కానీ నేను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే ముందు రద్దు చేసి ఆ విచారణకు ఆదేశించండి, రద్దు చేయండి అని చెప్పి ఆ టెండర్లు రద్దు చేసి విచారణకు ఆదేశించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఒక టెండర్ రద్దు చేయాలి అంటే, ఒకసారి అగ్రిమెంట్ అయిన టెండర్ రద్దు చేయాలి అంటే ముందు రద్దు చేయమంటున్నారు. రద్దు చేయాలి అంటే దాని మీద విచారణ జరగాలి. విచారణ జరగకుండా ఎలా రద్దు చేస్తారు? ఎప్పుడన్నా భారతదేశ చరిత్రలో ఉందా? ఒక టెండర్ రద్దు చేయాలి అంటే విచారణ చేయాలంటే మీరు ఇండైరెక్ట్ గా అడిగింది ఏంటి? విచారణ చేసిన తర్వాతనే రద్దు చేయగలుగుతారు, దాంట్లో తప్పులు తేలిన తర్వాతనే రద్దు చేయగలుగుతారు. అది విస్మరించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో మాట్లాడారు, ఏదో మీరు రద్దు చేయమన్నమాట నిజం కాదా? దాని అర్థమైంది విచారణ చేయమనే. మీకు అంటే ఇష్టం లేకపోతే టెండర్ క్యాన్సిల్ చేయండి, వి అప్రిషియేట్. సో ఇక్కడ హరీష్ రావు వాంటెడ్లీ ఓఆర్ఆర్ పైన విచారణ చేయమని చెప్పేసి ఇండైరెక్ట్గా ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. సో ఏమైంది, రేవంత్ రెడ్డి ఇదే అదనుగా భావించి ఆయన కూడా ఈరోజు ఈ టెండర్కి సంబంధించినటువంటి దానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేసి విచారణ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే హరీష్ రావు ఏమంటా ఉన్నాడు, నేను కేవలం రద్దు చేయమని చెప్పినా విచారణ చేయమని చెప్పలేదు అని మళ్ళీ బుకాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అసలు రద్దు చేయాలి అంటే ఫస్ట్ విచారణ చేయాలి, విచారణ తప్పని తేలితే అప్పుడు రద్దు చేస్తారు కదా.
ఆ సోయి కూడా తెలియదా? కావాలని కేటీఆర్ ఆల్రెడీ ఏసీబీ కేసు అయిపోయింది కదా, ఇప్పుడు సిట్ ఏర్పాటు చేసి ఆయన 10 రోజులు 20 రోజులు బయటకు వచ్చే లోపు ఈరోజు ఇది కూడా పెడితే ఇక ఎప్పటికీ బయటికి రాడు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీని నేనే టేక్ ఓవర్ చేయొచ్చు, బీఆర్ఎస్ పార్టీని మొత్తం కూడా నేనే టేక్ ఓవర్ చేయొచ్చు అని చెప్పేసి హరీష్ రావు ఒక మాస్టర్ ప్లాన్ వేసిండు. మాస్టర్ల ఒక పెద్ద కుట్రలో భాగంగా ఈరోజు కేటీఆర్ను ఈరోజు మరొక కేసులో ఇరికించే ప్రయత్నం చేసిండు హరీష్ రావు అని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది మిత్రులారా? ఇది వాస్తవంగా ఎప్పుడు అదును కోసం అని చెప్పేసి అధికార పార్టీ చూస్తూ ఉంది. ఎట్లా ఇరికియాలి కల్వకుంట్ల కాలకేళ్ళని ఏ విధంగా దొరకబట్టని చెప్పి చూస్తూ ఉన్నారు. లీక్లు ఎవరు ఇస్తూ ఉన్నారు? హరీష్ రావే కేటీఆర్ పైన లీక్లు ఇస్తూ ఉన్నాడు. ఇది చాలా స్పష్టంగా ఈరోజు కేటీఆర్ను ఇంకొక విధంగా ఇంకొక కేసులో ఇరికించడానికి ఈరోజు హరీష్ రావు భారీ ఎత్తున కుట్ర పడుతున్నాడా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నాడా తెలియదు, కానీ మొత్తానికి అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. దీనిలో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీని మొత్తంగా కూడా ఈ కేటీఆర్ నాకు తెలిసి 2-3 రోజులుగా జైలు పోయే అవకాశం ఉంటుంది. అంత ఈజీగా బయటకు వస్తాయితే నేనైతే అనుకోలేను. సో ఆ జైలు పోయేటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని కూడా తన గుప్పిట్లోకి తీసుకొని ఆ యొక్క పార్టీని మొత్తం కూడా తానే ఓనర్ అయ్యే విధంగా బీఆర్ఎస్ పార్టీని మొత్తంగా తనే ఓన్ చేసుకునే విధంగా ఈరోజు హరీష్ రావు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా ఉన్న విషయాన్ని మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. ఇది ఈరోజు హరీష్ రావు చాలా ప్లాన్డ్గా ఇరికించే ప్రయత్నంలో భాగంగా ఇది విషయం పెట్టడం జరిగింది. అసెంబ్లీ వేదికగా కేటీఆర్ని గట్టిగా ఇరికించినటువంటి హరీష్ అంటూ ఈరోజు ఇంకొక విషయం కూడా దీని గురించి చర్చించిన తర్వాత ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి స్కామ్ పైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. అయితే ఈరోజు మనం ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం, కల్వకుంట్ల కుటుంబంలో తారాస్థాయికి విభేదాలు చేరాయి. ఈరోజు ఒక ఆధిపత్య పోరులో పీక్ స్టేజ్కి వెళ్ళింది అనేది చాలా స్పష్టంగా మనం ఎప్పటి నుంచో కూడా చెప్తా ఉన్నట్టు విషయం అందరూ కూడా తెలుసు. అయితే దీనిలో భాగంగా ఇప్పటికే అనేకమైనటువంటి కేసులతోటి కేటీఆర్ ఎప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారంటే ఒక భయంతో ఉంటే ఇంకొక వైపు హరీష్ రావు పకడ్బందీగా కేటీఆర్ను ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, అది కూడా అసెంబ్లీ వేదికగా. ఒకసారి దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాం మిత్రులారా. ఎందుకంటే నిన్న ఏసీబీ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి నిన్న అంత పెద్ద ఎత్తున కేసు అయినటువంటి విషయం, కేసు అయిన కొద్దిసేపట్లోనే ఈరోజు ఈయన పైన ఎవరిపైన హరీష్ రావు అనే వ్యక్తి ఇంకొక స్కామ్ కూడా తెరపైకి తీసుకొచ్చాడు. దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం, ఇది చూసిన తర్వాత దీని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. టెండర్ క్యాన్సిల్ చేయండి, వి అప్రిషియేట్. టెండర్ క్యాన్సిల్ చేయండి. ఈ రోజు వారే డిమాండ్ చేసింది ఈ ఔటర్ రింగ్ రోడ్ అమ్మకం మీద మీరు విచారణ వేయండి అని. నేను మనస్ఫూర్తిగా వారు విచారణకి ఏదైతే అడిగిందో వెనకాల వారు కూడా